హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాషం చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పటికి 2-3 సార్లు వీడియో తీసినాము. మిస్టేక్ అయితే ఉంది. మీ హ్యాష్టాగ్ వచ్చేస్తుంది. మా ఆయనతో నేను టార్చర్ పెడుతుండే వీడియో తీయమంటే ఊరికే మధ్యలో కట్ చేస్తున్నాడు. 1 లీటర్ పాలు 1 లీటర్ పాలు వేసిన, దాని తగ్గట్టు షుగర్ వేసిన, డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ చేసేసిన, నెయ్యి వేసి చేసిన. ఈరోజు అంతా ప్రిపేర్ చేసేసినాం. ఇదంతా ఇంట్లో ఎంత సరిపడింది ఎంత అంత వేసేసుకుంటాం. మళ్ళీ మిగిలితే అవసరం ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇదంతా వేసేసినాం. నిన్న పిండితో అంతా వేసేసినాం. మీరు కూడా ఇట్లనే వేస్తారా? నేనైతే ఏదో ఇట్లా వేసుకుంటాము. మా తెలంగాణలో అయితే ఇట్లనే వేసుకుంటాము. మీరు కూడా ఇట్లనే వేసుకుంటారేమో కామెంట్ అయితే పెట్టండి. ఓకే, ఇలా అయితే వేసేస్తాను. పాలు అయితే బాగా మరిగిపోయినాయి, మంచిగా చిక్కగా బాగా మరిగిపోయినాయి అద్భుతంగా. ఇవైతే బాగా ఉడకబెట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఏంటివి ఏమేమి వేయాలి అనేది ముందే అట్లా ఏం చెప్పలేను, ఎందుకంటే వేసేటప్పుడే చూపిద్దామని ఇంకా అన్నీ చూపించేస్తున్నట్టు. తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కదా, ఇంకా ఏ తెలియని వాళ్ళకు ఏదో చూస్తారు అన్నట్టు. అంతా వేసేసిన, అంతా పడిపోయింది. ఓకే అనుకుంటా. చిక్కగా ఉంటేనే కొంచెం బాగుంటుంది అని అనిపించి మొత్తం వేసేసిన. మిగులుతాయి అనుకున్నా కానీ ఇంకా మిగిలేటట్లేదు, అన్నీ వేసేసిన కదా. ఇట్లా బాగా మంచిగా చేసి మొత్తం ఫ్యాన్ గాలికి ఎండబెట్టాలి. అంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాతనే మనకు పాలలో వేసుకునేటప్పుడు మంచిగా మనకు ఉడికిన తర్వాత తింటుంటే మంచిగా తలుగుతుంటాయి. మంచిగా గట్టిగా బాగా మంచిగా అనిపిస్తుంటుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాచి కూడా వేసినానండి, పాలు మసలేటప్పుడు ఇలాచి కూడా వేసిన, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కదా. అట్లా అని కొందరు కలర్ ఫుడ్ అవి వేసుకుంటారు. ఇక నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను న్యాచురల్గానే వేసేస్తాను ఏదైనా సరే. మా అమ్మ నేర్పించింది ఇది, నేను కూడా అట్నే వేస్తాను. ఓకే, ఇది ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. మనము పిండిలో పాశం కొంచెం చిక్కగా రావడానికి 2 చెంచాల పిండి వేసిన. నేను చపాతి పిండితోనే వాడతాను అన్నమాట. ఏదైనా కలిపేస్తున్నా బాగా ఉండలేకుండా, ఎందుకంటే కొంచెం చిక్కగా రావాలి, మంచిగా రావాలి కదా. ఎవరైనా వేస్తారు, పిండి వేస్తారు, పిండి వేసి వేస్తారు. పాశం అనేది ఎట్లా అవుతుంది మరి, పలస వేసుకోరు కదా. అట్లా మంచిగా ఉండలేకుండా కలిపేసుకుంటే మంచిగా వస్తుంది. పిండి ముద్దలా కలుపుకుంటే బాగుండదు కదా. నేను ఫస్ట్ టైం పెడుతున్నా వంట, అంటే ఫస్ట్ ఇక దేవుని ప్రసాదంతోనే స్టార్టింగ్ పెడుతున్నా వీడియో వంటలు చేయడం. ఇక చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ నాది. ఎంత బాగా ఉడుకుతుందండి మంచిగా. పాలలో స్వచ్ఛమైన పాలు, ఇక్కడ పల్లెటూరు కదా, చాలా స్వచ్ఛమైన పాలు. మన ఇంటికి వెళ్ళి తెచ్చిస్తారు, మన ఇంటికి ఇస్తారు వచ్చి. మనము ఇక్కడ ఇంటింటికి వస్తాను అన్నమాట పాలు. మంచిగా తెచ్చుకోవచ్చు, మనమే తెచ్చుకోవచ్చు. అట్లా కూడా ఇస్తారు. 1 లీటర్ పాలండి, కల్తీ లేని పాలు బాగా ఇచ్చారు, మంచిగా ఇస్తాం. అవి తాగితే కూడా చాలా మంచి ఎనర్జీ, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. మా ఇంట్లో టీవీ పెట్టిరు, నా సౌండ్ వినిపిస్తుందో వినిపిస్తలేదు. ఇక పండగ కదా, ఎట్లా ఉంటుంది ఇంట్లో అందరూ ఎవరు సందడి వాళ్ళది. ఇక ఆఫ్ చేయమంటేనేమో గులుగుతారు. ఇక ఇంట్లో ఉన్నది ఎట్లా ఉంటుంది, నీ పని నువ్వు చేసుకో, నీ షూటింగ్ నువ్వు చేసుకో అని అంటారు అన్నమాట. ఇక కలపడం అయితే ఈ విధంగా కలిపేసిన, మొత్తం ఈ టైప్ కలిపేసిన. సరిపడినంత పోసుకుంటే పర్లేదు. బాగా మంచిగా ఉడకాలి, ఉడికితేనే మంచిగా అనిపిస్తుంది. కొందరు ఏమో ఇంకా ఓపిక లేని వాళ్ళు షేమియా ప్యాకెట్ తెచ్చుకొని చేసేసుకుంటారు. ఏం చేస్తాం. కొందరేమో ఇక ఒప్పుకున్న వాళ్ళు ఇక మనలాగా ఇట్లా పిండి తెచ్చుకొని చేయడం
అట్లా ఇంట్లో చేసుకుంటేనే కదండి హ్యాపీగా పండుగ అని ఒక ఫీలింగ్లా ఉంటుంది. ఇక మా ఆయనకు పాశం అంటే చాలా ఇష్టం, అమ్మ వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు, అందరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇక నేను అంత ఎక్కువ తినలేను నేను. నేను కూడా చేసే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అక్క ఇలా చేసినావు అలా చేసినావు ఇట్లా చేయాలి అని మీకు తెలిసిన విధానం మీరు ఎట్లా చేసుకుంటారో నాకు అట్లా కామెంట్ చేసి పెట్టండి. నేను ఎప్పుడైనా సరే మళ్ళీ నేను ట్రై చేస్తా. మీరు ఎట్లా చేసుకుంటారో నేను కూడా అలాగే ట్రై చేసి మళ్ళీ వీడియో పెడతా. మీరు నాకు నేర్పిస్తే కూడా మంచిది కదా. నాకు రాని వంటలు కూడా నాకు రావండి వంటలు అంతా, ఏదో మామూలుగా చేసుకుంటాము అన్నీ. ఏదో చారులు కర్రీ సింపుల్గా మసాలాలు అనేది అలాంటివి ఏవి రావు నాకు. ఏదో మామూలుగా చేస్తా అంతే వంటలు. ఇక మేము కూడా గట్లనే తింటాము. ఇది బాగా మంచిగా ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. ఇక ఎంతైనా టైం పడుతుంది. ఇది మంచిగా ఉడికిన తర్వాత ఉడికిస్తాను నేను మళ్ళీ. 6 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, 6 నిమిషాలు అయింది. 6 నిమిషాలకి ఇంత ఉడికింది. ఇంకొక 2-3 మినిట్స్ ఉడికితే మంచిగా అయిపోతుంది లోపల. మీరు కూడా ఏమేమి నైవేద్యాలు చేసారు? మేమైతే ఒకటే చేస్తున్నాము, పాశం ఒకటే చేస్తున్నాము. నాకు కూడా అంత ఆరోగ్యం బాగాలేదు, ఓపిక లేదు చేయడానికి. నాకు సిచ్యువేషన్ బాగాలేదు. నేను నిన్న మొన్న నుంచి హాస్పిటల్ నుంచి వచ్చిన, ఆపరేషన్ అయింది, హెల్త్ బాగాలేదు. ఏదో దేవుడు బతికినా ఈరోజు మీతో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. నా బాధ మీతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకోవాలి చెప్పు? నాకంటూ అందరూ ఉన్నా ఎవరు లేని దాని లెక్కనే ఉన్నా అంతే. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇంకా అందరు ఇళ్ళలో ఒకేలాగా ఉండరు కదా, అట్లా అన్నమాట. ఇంత మీడియం ఎంత చక్కగా అయింది ఫ్రెండ్స్, కరెక్ట్ మీడియంలోనే చేస్తున్నాను. చూడండి మీరు కూడా. ఇట్లా వచ్చేసింది, పాలైతే బాగా మరిగిపోయినాయి. మంచిగా ఉడుకుతుంది. లాస్ట్ పిండి కలుపుకున్నావు కదా, ఇది తగినంత వేసేసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ మరీ చిక్కగా అయింది. మళ్ళీ ఒకటేసారి వేస్తే అంతా మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోతా అని లైట్గా వేసిన. ఎక్కువ వేస్తే మరీ చిక్కగా అయిపోతుంది కదా, చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా కరెక్ట్ అయింది. ఒక 1 టీ స్పూన్ పౌడర్ అయితే బాగానే అవుతుంది, మస్తు అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కువనే కలిపేసుకుని నేను, చాలా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇది ఉడికిందంటే అయిపోయినట్టే మనకు ఆల్మోస్ట్. ఇవి ఒక 2 నిమిషాలు ఇది ఉడికిందంటే మనం ఇది వేసుకోవచ్చు. లాస్ట్ వేసుకుంటేనే క్రిస్పీ మంచిగా ఉంటుంది కదా. ఇది బాగానే చిక్కగా అవుతుంది మంచిగానే. చేసుకుందైనా సరే మంచిగా అయినా మనస్ఫూర్తి వేసుకోవాలి. కొద్దిగా అయినా సరే కమ్మగా టేస్ట్గా ఉండాలి, అంతేనా? మరి అంత వేసుకోవద్దు, ఖరాబ్ చేసుకోవద్దు, అంతే కదా ఫ్రెండ్స్. ఇట్లా వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి అవుతున్నట్లు లెక్క. పిండి జర పోసినాం కాబట్టి పిండి ఉడకాలి. పిండి ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. పిండి ఉడుకోకుంటే పచ్చిగా వెంటనే డ్రై ఫ్రూట్స్ అనేవి చేసుకుని వేసినాం అనుకో, పిండి ఉడకక ముందుకి
అది తిన్నా కూడా టేస్ట్ ఉండదు, పాడు ఉండదు, మంచిగా కూడా ఉండదు, మనకి నచ్చదు. అది పిండి అనేది ఉడకాలి, ఎంతైనా కొంచెం ఉడికితే ఒక 2 minutes ఉడికినా చాలు మనకి. ఎందుకంటే కొంచెం పోసుకున్నాం కదా పౌడరు, అట్లా అని. ఆల్మోస్ట్ అయిపోయినాక వచ్చేసింది ఇంకా దగ్గరికి, మంచిగానే అయింది. దగ్గరికి అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం కదా, అయిపోయింది ఆల్మోస్ట్. వేసేస్తున్నా, నెయ్యితో వేసేసిన మొత్తం. ఆఫ్ చేసేసిన, పొయ్యి కూడా ఆఫ్ చేసేసిన. డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా ఎక్కువ తినరు, అందుకని అన్నీ తక్కువనే ఇంగ్రీడియంట్ తీసుకుని వేసేసిన. ఆఫ్ చేసిన, ఇంకా పొయ్యి కూడా చూసుకోండి కావాలంటే. ఆఫ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసే పాషన్? నేనైతే ఎట్లా చేసిన, మీరు ఎట్లా చేసిర్రు? తిన్నారా మరి? టేస్ట్ చేసిరా? మీ వాళ్ళకి అందరికి వడ్డించిరా? ఓకే మరి, బాయ్. నా పాషన్ ఇట్లా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి కదా, అన్నీ చూస్తారు కదా. కొత్తగా నేను ఇప్పుడే ఛానల్కి ఎంటర్ అవుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాతో కూడా కామెంట్లో మాట్లాడండి, నేను కూడా మాట్లాడతాను, మీతో చాటింగ్ చేస్తాను. ఓకే మరి, ఫస్ట్ టైం వినాయక చవితి రోజు వంట ప్రోగ్రామ్ అనేది పెడుతున్నా, చూడండి, అందరు షేర్ చేయండి. మరి నా పాషన్ గురించి కామెంట్ ఏందో ఫస్ట్ అయితే తెలియజేయండి, చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను నెక్స్ట్ టైం మళ్ళీ మంచి ప్రిపేర్ చేసుకొని మీకు వీడియో మళ్ళీ నేను పెడతాను. ఓకేనా? బాయ్.